మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్లో భాగంగా ఒక కాన్సెప్ట్తోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. ఏదైతే చాలా వరకు సెల్ఫీ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అనే దానిపైన మాట్లాడడానికైతే నేను ఈరోజు వచ్చినాను. సో సెల్ఫీల మాయలో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని అంటే డెఫినెట్లీ అవునానే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు వర్షాలు పడుతూ ఉన్నాయి. ప్రతి చెరువు, ప్రతి కాలువ, ప్రతి డ్యాము, ప్రతి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సో నేను అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను అంటే, ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ అంతా నిండుకుండలా మారిన తర్వాతనే ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి గంగమ్మ తల్లికి హారతులు ఇచ్చి ఆ వాటర్ని కూడా ఆ గేట్స్ ఎత్తి పంపించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఆ ఏరియాకి ఎవరైతే సందర్శకులు వస్తున్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఈ సెల్ఫీ మోజులో పడి ఏదైతే నది ప్రవాహక ప్రాంతాలలో ఆ కింద వెళ్ళి ఆ ఫొటోస్ దిగడము, ఆ వీడియోస్ దిగడం ఇట్లాంటివి చాలానే చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల ఒక్కసారి ఏమైనా ఇన్ఫ్లో కానీ ఏమైనా పెరిగింది అని అనుకోండి, డెఫినెట్లీ ఆ వాటర్తో పాటు ఎవరైతే కింద ఆ నది ప్రవాహక ప్రాంతాల్లో ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి కింద దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళంతా కొట్టుకపోతారు అని చెప్పేసి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ చాలా ఏరియాలలో ఏదైతే మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు గురించి మాట్లాడుకుంటే ఆ ఏరియాలో కూడా ఏదైతే మనకి ఆ గట్టు ఏదైతే ఉంటుందో ఆ గట్టు మీద కూడా వీడియోలు చేయడము, డ్యాన్సులు చేయడము, ఫోటోలకు ఫోజులు ఇవ్వడము ఇట్లాంటివి చాలానే చూస్తున్నాం. సో ఇట్లాంటి మోజులో పడి చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా లైక్లు, ఫాలోవర్స్ వీటి కోసం చాలా వరకు ప్రాణాలైతే పోగొట్టుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ చాలా వరకు నది ప్రవాహక ప్రాంతాలలో ఎవరైతే కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకోండి, చూడడానికి వచ్చిన వాళ్ళు దూరం నుంచి ప్రకృతి అందాలని ఆస్వాదించండి, కానీ నదిలోకి దిగకండి, నది ప్రవాహక ప్రాంతాల్లోకి దిగకండి అని చెప్పేసి అధికారులు చెప్పినా కూడా కొంతమంది వినట్లేదు. వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టులలో దిగడము, నది ప్రవాహక ప్రాంతాలలో దిగిన తర్వాత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఒక్కసారి మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా, ఒకవేళ ఈ పని చేస్తే మన ప్రాణాలు ఏమైనా పోతే అప్పుడు ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకున్న తర్వాతనే ఇట్లాంటి పనులు చేయండి అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో మెయిన్గా యువతకు చెప్పేది ఒకటే, ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూసెస్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. మెయిన్గా యంగ్స్టర్సే చనిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.